గూగుల్ డేటా సెంటర్ విశాఖ చేరిన విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. ఇప్పటి వరకు దక్షిణాది భారతదేశంలో ఐటీ రంగానికి కేంద్ర బిందువుగా నిలిచిన బెంగళూరు ఇప్పుడు మొదటిసారి నిజంగా పోటీకి సిద్ధమవుతుందా అన్న ప్రశ్నలు వచ్చేస్తున్నాయి. సిలికాన్ వ్యాలీగా పేరు పొందిన బెంగళూరులో దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి లక్షలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. విదేశాల నుంచి కూడా వేలాది మంది బెంగళూరును ఐటీ కంపెనీలలో పనిచేస్తున్నారు. అయితే తాజాగా గూగుల్ డేటా సెంటర్ ఏకంగా విశాఖకు వెళ్లిపోవడంపై బెంగళూరు ఐటీ వర్గాల్లో చర్చలు ముదురుతూ ఉన్నాయి. పాత గాథలను మరిచిపోండి, పాడైన రోడ్లు, పెరిగిన ట్రాఫిక్, మారిన వాతావరణం, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు ఇవన్నీ బెంగళూరులో ఐటీ పెట్టుబడులకు అడ్డుపడుతున్నాయని బీజేపీతో పాటు అనేక విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దీంతో తాజాగా విశాఖను ఆశ్రయించిన గూగుల్ డేటా సెంటర్ వ్యవహారం రాజకీయ వేడిని పెంచుతుంది. 1,30,000 కోట్ల పెట్టుబడులతో ఏర్పడిన ఈ కేంద్రం వల్ల లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని చెబుతున్నారు. ఇది ఒక్క ఏపీకే కాకుండా దక్షిణ భారతదేశ ఐటీ రంగానికి మైలురాయిగా నిలవనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ వ్యవహారంపై నారా లోకేష్ స్పందిస్తూ రానున్న రోజుల్లో బెంగళూరులోని మరిన్ని ఐటీ కంపెనీలు ఏపీకి రావచ్చని హింట్ ఇచ్చారు. దీనిపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గట్టి బదిలిస్తూ అలాంటిదేం జరగదని, బెంగళూరు ఐటీ రంగంలో తన స్థానాన్ని ఎవరూ దాటలేరని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు మంత్రి ప్రియాంక ఖార్గే మాత్రం ఏపీ ప్రభుత్వం గూగుల్ను రాబట్టేందుకు భారీగా 22,000 కోట్ల రూపాయల రాయితీలు ఇచ్చిందని ఆరోపించారు. అయితే తమ ప్రభుత్వం అలాంటి రాయితీలు ఇస్తే ఖజానా ఖాళీ అవుతుందని విపక్షాలు విమర్శిస్తున్నాయని ఎద్దేవా చేశారు. మొత్తానికి ఈ డేటా సెంటర్ బెంగళూరును తాకకపోయినా దాని ప్రభావం అక్కడ రాజకీయ ఐటీ పరిశ్రమల భవిష్యత్తుపై స్పష్టంగా కనిపిస్తుంది. బెంగళూరుతో పోటీలో విశాఖల అసలు ఇది ప్రారంభం మాత్రమేనా అన్న ప్రశ్నలు ఇప్పుడు మరింత ఉత్కంఠ రేపుతూ ఉన్నాయి.